చాలా ఆలోచించుకున్న తర్వాత నేను ఈ వీడియో చేస్తున్నా. మీలో కొంతమందికి నా ఈ వీడియో నచ్చకపోవచ్చు, మీరు డిస్లైక్లు కొట్టచ్చు, ఇంకొంతమంది అన్సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు, ఏదైనా జరగచ్చు. బట్ నా సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటంటే మీ మీ ఫేవరెట్ పొలిటీషియన్ ఎవరు, మీ ఫేవరెట్ రాజకీయ పార్టీ ఏంటి, మీరు ఎవరికి ఓటేశారు, ఇలాంటి అంశాలన్నీ కాసేపు పక్కన పెట్టి నోటల్గా ఈ వీడియోని చూడటానికి ట్రై చేయండి. నేను చెప్పే విషయాలతో కనుక మీరు ఏకీపించకపోతే ఖచ్చితంగా మీరు అనుకుని చేయండి, డిస్లైక్ చేయండి, ఏదైనా చేయండి. కానీ చెప్పే పాయింట్తో కనుక మీరు ఏకీపిస్తే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ టాక్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు ఆనంద్ వ్యూస్. సో మ్యాటర్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ పునర్విక కోసం ఎవరైతే ఇంకా ఫండ్స్ డొనేట్ చేద్దాం అనుకుంటున్నారో ఇంకా అవసరం లేదు. అది వాళ్ళ ఫాదరే అఫీషియల్గా అనౌన్స్ చేసింది. సో వాళ్ళకి కావాల్సిన ఫండ్స్ వాళ్ళకి చేరాయి అని చెప్పి, ఈవెన్ వాళ్ళు ఎవరైతే ఒక ఇన్ఫ్లుయెన్సర్, 2-3 ఇన్ఫ్లుయెన్సర్స్తో కొలాబరేట్ అయ్యి చేస్తున్నారో వాళ్ళు కూడా నిన్న నైట్ అనౌన్స్ చేశారు, ఇంకా డొనేషన్స్ అవసరం లేదు, రిక్వైర్డ్ అమౌంట్ చేరిందని. ఆ అమౌంట్ కోసం మాట్లాడదాం, అది సెకండ్ పాయింట్ మంది. ఆ పాయింట్ కోసం మాట్లాడదాం, దాన్ని పక్కన పెట్టండి. ప్రైమరీ పాయింట్, నిన్న నైట్ వీళ్ళు చెప్పింది ఏంటంటే గవర్నమెంట్ సపోర్ట్ చేసింది, సో గవర్నమెంట్ సపోర్ట్ మనకు వచ్చింది అని చెప్పి. సో నేనేమనుకున్నానంటే ఒక 5 crores అంత కలెక్ట్ అయ్యి ఉంటాయి, గవర్నమెంట్ సపోర్ట్ చేసిందంటే రెస్ట్ ఆఫ్ దాంట్లో 16 crores కావాలనుకుంటే, 16 కోట్లు కావాలనుకుంటే, వీళ్ళ దగ్గర 5 కోట్లు ఉంటే వాళ్ళకు 11 కోట్లు ఇస్తున్నారేమో, ఇలాంటి వార్త ఈరోజు నేను వింటానేమో అని చెప్పి చెవులు 2 పెద్దవి చేసుకొని వింటా ఉన్నా, చూస్తూ ఉన్నా. ఎందుకు ఇక్కడ మ్యాటర్ ఒక పునర్విక కోసమే కాదు, మ్యాటరు ఒక సాలిడ్ ప్రాసెస్ కోసం. ఎందుకంటే ఇలాంటి పిల్లలు అకార్డింగ్ టు రెయిన్బో హాస్పిటల్ ఇండియాలో 1000 మంది ఉన్నారు, మన స్టేట్లో కూడా ఉన్నారు, తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉన్నారు. వీళ్ళ అదృష్టం, ఈ బేబీ అదృష్టం ఏంటంటే ఆ మ్యాటర్ హైలైట్ అయింది, ఇన్ఫ్లుయెన్సర్స్ రోడ్డు మీదకి వచ్చారు, సో దానివల్ల చాలా ఫండ్స్ కలెక్ట్ చేశారు. ఈ మ్యాటర్ హైలైట్ అవ్వని పిల్లలు ఉన్నారు. ఇందాక చూసా, ఎవరికి 32 కోట్లు కావాలంట, ఇలాంటి వాళ్ళు ఉన్నారు. సో వీళ్ళందరికీ దారి చూపిస్తా ఒక ప్రాసెస్ అనేది వస్తుంది, గవర్నమెంట్ వీళ్ళందరి మీద రియాక్ట్ అవుతుంది. సో వీళ్ళందరికీ కూడా ఒక దారి చూపిస్తారేమో అనుకున్నా. కట్ చేస్తే నాకు తెలిసింది ఏంట్రా అంటే, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 50 lakhs వచ్చినాయి వీళ్ళకి. నాకు తెలిసి అది రేర్ డిసీజ్ ఫండ్ అని ఒకటి చెప్పాను కదా లాస్ట్ వీడియోలో, దాని నుంచి ఒక 50 lakhs రిలీజ్ చేసి ఉంటారు, నాట్ ఇన్ క్రోర్స్. దానికి కూడా వాళ్ళ బేబీని అడ్మిట్ చేసి వాళ్ళు లెటర్ తెచ్చి దాన్ని సబ్మిట్ చేస్తే ఆ 50 lakhs ఇస్తారు. మేబీ మన గవర్నమెంట్ సైడ్ నుంచి మన ఎమ్మెల్యేలు ఎవరో ఒకళ్ళు రికమెండేషన్, సిఫారసు ఏదైనా చేసి ఉండొచ్చు, అంతే రోల్ నాకు తెలిసి పోషించింది. రెస్ట్ అంటే వీళ్ళ నుంచి ఇంత హైలైట్ అయింది కదా ఇష్యూ, ఇంకా నేను అనుకోవట్లేదు వాళ్ళకి చేరలేదని మాత్రం అనుకోను. ఎందుకంటే చాలామంది ట్యాగ్ చేశారు, చాలామంది రీల్స్ చేశారు. అసలు గవర్నమెంట్కి ఈ విషయం చేరకుండా ఉండే సమస్య లేదు. గవర్నమెంట్లో ఉండే రాజకీయ నాయకులకి కానీ, లేదంటే వాళ్ళ టీం మెంబర్స్కి కానీ అందరికీ తెలిసి ఇలా జరుగుతుంది, ఇలా ఒకటి ఉందని. నాకు ఎక్కడ డిసప్పాయింటింగ్ అనిపించిందంటే, దీని గురించి ఎవరు మాట్లాడకపోవటం కానీ, దీని మీద వాళ్ళు ముందుకొచ్చి గవర్నమెంట్ తీసుకునిద్ది, ఈ బాధ్యత గవర్నమెంట్ తీసుకునిద్ది అన్న ఇది రాలా. ఇప్పుడు మీలో కొంతమంది రేస్ చేస్తారు. ఫస్ట్ క్వశ్చన్, భయ్యా గవర్నమెంట్ ఎంతమంది, ఇప్పుడు ఈ బేబీకి ఇస్తే ఇంకా ఎంతమందికి పెట్టుకోవాలి భయ్యా, చాలామంది వస్తారు, అందరూ పెట్టుకుంటారా భయ్యా అని. భయ్యా పెట్టుకోవాలి భయ్యా, అందుకనే గవర్నమెంట్ ఉంది. గవర్నమెంట్ అంటే ఏంటి? మన చేత, ప్రజల చేత, ప్రజల కొరకు ఎన్నుకోబడిన ప్రభుత్వం, ఒక సంస్థ. ఇక మనకి చేయకపోతే ఇంకెవరికి చేస్తారు? నేను సింపుల్ క్వశ్చన్ అడుగుతాను చూడండి. ఇప్పుడు ఎవరైతే మీరు అనుకుంటున్నారో లేదు ప్రభుత్వం అందరికీ పెట్టుకోలేదు, ఇలా నెక్స్ట్ ఇంకొక 10 మంది వచ్చి 16 కోట్లు కావాలి అంటే పెట్టుకోలేదు అని అనుకున్న వాళ్ళు, ఆ పొజిషన్స్లో, ఆ 16 కోట్లు కావాల్సిన పొజిషన్లో మిమ్మల్ని మీరు పెట్టుకోండి. మీరు గుండెల మీద చేసుకొని చెప్పండి. అప్పుడు మీరు ప్రభుత్వం నా పిల్లోడికి కూడా 16 కోట్లు ఏమిస్తుంది అని చెప్పి మీరు లైట్ తీసుకుంటారా? లేదంటే మీరు లేదు ప్రభుత్వం దీనికి స్పందించాలి అని భావిస్తారా? ఈ ఒక్క క్వశ్చన్. దీని తర్వాత మీరు డిసైడ్ చేయండి. మీరు నిజంగా లేదు ప్రభుత్వం 16 కోట్లు ఇవ్వలేదు, ప్రభుత్వ బాధ్యత కాదు ఇది అని మీరు అనుకుంటే, మనందరి బాధ్యత ప్రభుత్వం అందే బ్రో. వైద్యం కూడా ఒక హక్కు, అట్లీస్ట్ గట్టిగా ట్రీట్ చేయాలి దాన్ని. ఎస్పెషల్లీ ఇలాంటి రేర్ డిసీజెస్ వచ్చినప్పుడు మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు కానీ, లేదంటే బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు, అబోవ్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఎస్పెషల్లీ 10 కోట్లు 16 కోట్లు తీసుకురావాలంటే యాడ్ని తీసుకొస్తాం? ఒక 10 లక్షలు 25 లక్షలు అంటే అట్లీస్ట్ ఏదో స్థలమో పొలమో అమ్మేసి 1 కోటి రూపాయల దాకా తెచ్చి పెట్టుకుంటాం మన స్తోమతలను బట్టి. ఒక లిమిట్ దాటిపోయిన తర్వాత మనం ఎవరి మీద డిపెండ్ అయ్యి ఉంటాం? గవర్నమెంట్ మీద కదా డిపెండ్ అవుతాం. గవర్నమెంటే మనం పట్టించుకోకపోతే మనం యాడికి పోతాం? సో ఇది గవర్నమెంట్ తీసుకోవాల్సిన అంశమే. మీకు ఎవరికైనా ఇది లేదు, ఇది గవర్నమెంట్ బాధ్యత కాదు అని అనిపిస్తే ఐఎమ్ సారీ, ఇది గవర్నమెంట్ బాధ్యతే. ఇలాంటి పిల్లలు 10 మంది ఉన్నా, 100 మంది ఉన్నా, 1000 మంది ఉన్నా గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. అవసరమైతే ఈ సో కాల్డ్ పథకాలు ఏదైతే ఉన్నాయో అవి ఆపేయాలి, ఒకవేళ బడ్జెట్ లేదనుకుంటే.
ఇండియా మొత్తం మీద 1000 మంది పిల్లలు ఉన్నారంటే సంవత్సరానికి వేసుకుంటూ పోయి 1000 మంది, ఇండియా మొత్తానికి 16,000 కోట్లు కావాలి. స్టేట్ గవర్నమెంట్స్ అవి భరించలేవు అనుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచైనా మూవ్ చేయాలి. స్టేట్కి ఎంతో యావరేజ్గా 30 మంది పిల్లలు ఉంటారా? సో 400-500 కోట్లు బడ్జెట్ పెట్టలేరా? పెట్టాలి. ఈ రేర్ డిసీజెస్ అనే కాదు, ఈ 16 కోట్లు అయ్యేది కాదు. ఈవెన్ ఒక 20 లక్షలు, 30 లక్షలు, 40 లక్షలు అవుతుందంటే బియాండ్ వాళ్ళ లిమిట్ కాకుండా, అంటే ఇప్పుడు అందరూ పావర్టీ లేని వాళ్ళు లెక్కేసుకోకుండా, ఇప్పుడు 5 లక్షలు పావర్టీ ఉన్న వాళ్ళకి 1,00,000 అయినా కూడా ఖర్చే. కానీ ఇప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారు, వాళ్ళకి 50 లక్షలు అంటే ఖర్చే. ₹1,00,00,000 అంటే కొంతమంది ₹1,00,00,000 అంటే ఖర్చు చేస్తావు. దాని ప్రకారం నిర్ణయించి అది గవర్నమెంట్ వాళ్ళకి స్పాన్సర్ చేయాలి. నువ్వు అబోవ్ మిడిల్ క్లాస్ అని చెప్పి నువ్వు ఇంకా అన్నిటికీ నువ్వు డీల్ చేసుకోగలవన్న ఇది ఉండకూడదు కదా. అబోవ్ మిడిల్ క్లాస్ కాబట్టి మేబీ నాకు వచ్చే శాలరీలు ఓ 50%, 60% నేను మెడికల్ ఎక్స్పెన్సెస్కి ఒక 10 lakhs, 20 lakhs అయితే పెట్టుకోగలను. ఎగ్జాంపుల్ నా కేసు చెప్తున్నాను. ఇప్పుడు నాకు 2 కోట్లు అయిందనుకోండి, నేనైనా పేదవాడి కింద ఆ ఖర్చు ముందు కదా. సో మన స్థితిగతులను బట్టి గవర్నమెంట్ దానికి స్పాన్సర్ చేయాలి. నాకు 4-5 కోట్లు ఏదైనా నా బేబీకి కానీ ఎవరికైనా ఏదైనా అవుతుంది అంటే అది గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. అది నేను కోరుకుంటే యాజ్ ఎ సిటిజన్గా. ఇందులో తప్పు లేదు. మీరు ఎవరైనా తప్పు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా కరెక్ట్ చేసుకోవాల్సిన నెసెసిటీ ఉంది. సో నా ఎక్స్పెక్టేషన్స్ ఇలా ఉండే, గవర్నమెంట్ ముందుకు వస్తుంది. ఇంకొకసారి ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు, ఇలాంటి ఒక 16 కోట్లు 10 కోట్లు ఇంజెక్షన్ కావాల్సిన సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఎవ్వరు కూడా రోడ్డు మీదకి వెళ్ళాల్సిన నెసెసిటీ ఉండదు. మహా అయితే సోషల్ మీడియాలో మన యొక్క కన్సర్న్ రేస్ చేయాల్సి వస్తుంది. ఇలా ఒక బేబీ ఉంది, గవర్నమెంట్ ప్లీజ్ పట్టించుకోండి అని చెప్పి. ఒకవేళ వాళ్ళు ఏదైనా పెట్టి అప్లికేషన్ పెట్టి అది కనుక రీచ్ అవ్వకపోతే, అదర్వైజ్ మనం దిగాల్సిన నెసెసిటీ లేదు. సమస్య ఇలాంటిది ఒక సమస్య ఉంది అన్నంతవరకే సోషల్ మీడియా ఉండాలి నా పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారం. ఇలాంటి సమస్య ఉంది అన్న తర్వాత, ఆ సమస్య ఐడెంటిఫై అయిన తర్వాత, గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇలాంటి సమస్యలన్నిటికీ గవర్నమెంట్ పరిష్కారం చూపించాలి. రేపన్న రోజు సేమ్ సమస్య వచ్చినప్పుడు కూడా గవర్నమెంట్ దగ్గర పరిష్కారం ఉండాలి. ఇంకా మన ఇన్వాల్వ్మెంట్ ఇందులో ఉండకూడదు, మనకి ఇంక దీంతో సంబంధం ఉండకూడదు. ఒక కొత్త యూజ్ కేస్, సాఫ్ట్వేర్ భాషలో చెప్పాలంటే ఒక యూజ్ కేసు అది ఐడెంటిఫై చేసి ఇచ్చాం, ఇంక దాన్ని అలా డీల్ చేసుకోవాలి వాళ్ళు. సో అలాంటిది ఒకటి ఎక్స్పెక్ట్ చేసా. కంప్లీట్లీ డిసప్పాయింటెడ్ టు బి ఫ్రాంక్ చెప్పాలంటే. దాని గురించి ఎక్కడ ఏమీ లేదు. సో సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది 50 lakhs అంటే వీళ్ళేం పట్టించుకోవట్లేదు అని చెప్పి, అంటే ఇక్కడి నుంచి ఏం రెస్పాన్స్ లేదు. రేపన్న రోజు ఇంకొక SMA ఇంకొక 16 కోట్లు కావాలంటే మళ్ళీ మనకి ఎంతమందికి ఇస్తాం అని చెప్పి మనకు ఉంటుంది. ఎంతమందికి ఇవ్వగలం? రోజుకు ఒక 1000 రూపాయలు డొనేట్ చేయగలమా? చేయలేం కదా. గవర్నమెంట్కి అది ఈజీ, మనకి కష్టం. సో నాకైతే అది డిసప్పాయింటింగ్ అనిపించింది. ఇప్పుడు మీ అభిప్రాయాలు దీని మీద ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీరు డిస్లైక్లు కొడతారా, ఏం చేస్తారన్నది మీ ఇష్టం. బట్ అగైన్ మీరు ఆ పొజిషన్స్లో మిమ్మల్ని పెట్టుకొని చూడండి. నేను అనుకున్న పాయింట్ ఆఫ్ టైంలో చెప్తున్నది ఓపెన్గా, అరే 4-5 లక్షలు ఉంటే బేబీ బతికిపోయి చాలామంది ఉన్నారు అని చెప్పి. బట్ అక్కడ మనల్ని పెట్టుకున్నప్పుడు మన ఆలోచన అప్పుడు తెలుస్తుంది, ఆ నొప్పి ఏంటి, ఆ బాధ ఏంటి, ఓకే మన ఆలోచన ఎలా ఉండాలి అన్నది. సరే, ఇప్పుడు ఈ పాయింట్కి వద్దాం. నిజంగా మనోళ్ళు సూపర్ అబ్బా. నాకు తెలిసి భిన్నత్వంలో ఏకత్వం అంటే ఇదేనేమో. అంటే నిన్నే మొన్న కులం కోసం వీడియో చేశాడు, ఓ చిన్న పాప చనిపోయిందని చెప్పి. ఇప్పుడు చూడండి, ఈ అమ్మాయికి ఎంత కలెక్ట్ అయిందో తెలుసా? ప్రభుత్వం కాకుండా ఎంత కలెక్ట్ అయింది? ప్రభుత్వం ఇచ్చిన 50 లక్షలు పక్కన పెట్టండి, ఎంత కలెక్ట్ అయిందో తెలుసా? ఆల్మోస్ట్ 9 crores కలెక్ట్ అయింది ప్రజల దగ్గర నుంచి. ఆ పాప అకౌంట్లో 4 కోట్లు, వాళ్ళ నాన్న అకౌంట్లో ₹1 కోటి. ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరో గట్టిగా అంటే ఒకళ్ళిద్దరు కలెక్ట్ చేసిందే 2 కోట్ల దాకా ఉంది. నెక్స్ట్ ఇంపాక్ట్ గురులో నేను లేదనుకున్న లింకు ఉందంట, మన వాళ్ళు కూడా తర్వాత నేను ఫస్ట్ వీడియో చేసిన తర్వాత పంపించారు. నిన్న మొన్న పంపించారు. అందులో 2 కోట్లు, మొత్తం 4, 5, 6, 7, 8 ఒక 9 కోట్లు. 9 కోట్లు ప్రజలు ఇచ్చారు, మన ప్రజలు 9 కోట్ల రూపాయలు. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. గవర్నమెంట్ వస్తుంది, మనం ఎవరు ఇవ్వాల్సిన నెసిటీ ఉండదు అనుకున్నా. 9 కోట్లు నేను డొనేట్ చేయలేదు తెలుసా ఎంత మటుకు. నేను చేయలే, ఎందుకంటే గవర్నమెంట్ ఇస్తుంది అనుకున్నా. మనం చేయాల్సింది కన్సర్న్ రైజ్ చేయటమే ఈ కేసులో అని చెప్పి. 4-5 లక్షలు 10 లక్షలు కావాల్సిన వాళ్ళకి మనం ఇస్తాం, మనం ఇచ్చిన ఒక అర్థం ఉంది. కానీ ఇంత కేసులో ఇంత పెద్ద అమౌంట్లో ఉండదేమో అనుకున్నా. బట్ డోంట్ వరీ, నాకు తెలిసి గవర్నమెంట్ రియాక్ట్ అవ్వదు కాబట్టి ఇంకొక బేబీకి కావాలంట, ఇది కలిపి దానికే ఇస్తా. సరే, ఇప్పుడు మన వాళ్ళ దగ్గర నుంచి చూసుకుంటే ఈ 9 కోట్లలో వివిధ కులాల వాళ్ళు ఉన్నారు, వివిధ మతాల వాళ్ళు ఉన్నారు, వివిధ ప్రాంతాల వాళ్ళు ఉన్నారు. తెలంగాణ వాళ్ళు, ఆంధ్ర వాళ్ళు, పక్క రాష్ట్రం వాళ్ళు, భాష తెలియని వాళ్ళు, అంటే కొన్ని పేర్లు కనిపించినాక అలాగా. ఎవరో ఫారినర్స్ రిక్వెస్ట్ చేస్తున్నారు.
నాకు ఆశ్చర్యం వేసింది. జనాల దగ్గర నుంచి 9 కోట్లు కలెక్ట్ అయ్యిందంటే మనోళ్ళు నెక్స్ట్ లెవెల్ అసలు. ఇది భిన్నత్వం ఏకత్వం. మనం ఎక్కడికో వేరే రాష్ట్రానికి వెళ్ళిపోయి లాంగ్వేజ్ మార్చుకొని అక్కడ సంస్కృతి మార్చుకొని భిన్నత్వ ఏకత్వం చూడాల్సిన నెసిటీ కూడా లేదు. ఇక్కడ మన తెలుగు రాష్ట్రాల్లోనే ఉంది ఇది. మనోళ్ళు కనెక్ట్ అవుతారు, చాలా మంచోళ్ళు. మనందరం చాలా మంచోళ్ళం. మోసం చేస్తే తీసుకోలేం, కానీ మనకందరికి ఎమోషన్స్, ప్రేమ, జాలి, దయ ఇవన్నీ మనకి ఎక్కువ ఉంటాయి. మేబీ మన ఇండియన్స్కి ఎక్కువ ఉంటాయో, లేదంటే మన ఆంధ్రులకి తెలుగు వాళ్ళకి ఎక్కువ ఉంటాయో. సారీ మళ్ళీ తెలంగాణలో ఫీల్ అవ్వద్దు అలా వచ్చిందని చెప్పి. మన తెలుగు వాళ్ళకి ఎక్కువ ఉంటాయో. బట్ అమెరికా నుంచి డొనేట్ చేశారు, తెలంగాణ నుంచి డొనేట్ చేశారు. ఇంకోటి ఏంటంటే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారిని వాళ్ళు కూడా ట్యాగ్ చేశారు. సో మొత్తానికి అంత కలెక్ట్ చేశారంటే ఆశ్చర్యంగా అనిపించింది, దాని తర్వాత ఆనందంగా అనిపించింది. సో నేనైతే ఇంపాసిబుల్ అనుకున్నా. మ్యాక్సిమం వీళ్ళందరూ ట్రై చేస్తే ఒక 5 కోట్లు కలెక్ట్ అయిద్దామో అనుకున్నా. సందట్లో సడన్గా కొంతమంది వాళ్ళ ఓన్ స్కానర్లో పెట్టుకున్నారు. అది ఎన్ని లెక్కేసుకుంటే అంతే ఇద్దు అంటే తెలియదు. వీ డోంట్ నో, వీ నెవర్ నో. ఎందుకంటే మన న్యూస్లో కూడా అక్కడ వచ్చింది, ఎవరు ఎట్లాగే డబ్బాలు పట్టుకొని కలెక్ట్ చేస్తారు, ఎందుకోసం కలెక్ట్ చేస్తున్నారు, ఎవరు ఈ ఫోటోలు ఉన్నది ఎవరంటే వాళ్ళు కనీసం పేరు కూడా చెప్పలేకపోయారు, కాజు కూడా చెప్పలేకపోయారు, ఏం చెప్పకుండా కలెక్ట్ చేస్తున్నారని చెప్పి జనాలు నిలదీశారని చెప్పి వచ్చింది. సో అయినా తీసేయండి. ఇంకా ఇలాంటి జరుగుతున్నప్పుడు ఇంక చిన్న చెడు వస్తుంది, తీసేయాల్సిన నెసిటీ లేదు. యాక్చువల్గా మీరందరూ ఏ ఇన్ఫ్లుయెన్సర్కి అయితే డొనేట్ చేస్తారో ఆ ఇన్ఫ్లుయెన్సర్కి రెస్పెక్ట్ఫుల్గా మెసేజ్ పెట్టండి. భయ్యా మేము అందరూ ఇలా డొనేట్ చేశాం కదా, మీరు ఏం చేశారు ఆ అమౌంట్ మాకు ప్రూఫ్స్తో ఒక రీల్ పెట్టేయండి, ఒక వీడియో పెట్టేయండి అని చెప్పి ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. పెట్టకపోతే నాకు పంపించండి, మనం క్వశ్చన్ చేద్దాం. ఇంకా వదిలేద్దాం అనుకున్నా యాక్చువల్గా. ఇంక ఇలాంటివన్నీ ఇంక 10% ఇంక వదిలేయాలనుకున్నా, కానీ లేదు, అకౌంటబిలిటీ ఉండాలి. సో పెట్టండి ఒక మెసేజ్, తిట్టద్దు. భయ్యా మరి తీసుకున్నారు కదా, ఏంటి ప్రూఫ్స్ ఏంటి ఇచ్చారా, దానికి సంబంధించిన రూల్ పెట్టండి, ఎవరికి ఇచ్చారు, ఇంపాక్ట్ గురిలో ఇచ్చారా, లేదంటే పలానా ఇన్ఫ్లుయెన్సర్కి ఇచ్చారా, లేదంటే వాళ్ళ ఫాదర్కి ఇచ్చారా, ఇస్తే దానికి రిలేటెడ్గా ప్రూఫ్. ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైనా చూస్తే మాత్రం మీరు ఖచ్చితంగా మీ ప్రూఫ్లు పెట్టుకోండి. ఈ రోజు కాదు రేపటి రోజున క్వశ్చన్ వస్తుంది. సో ఈ పార్ట్ చూస్తే మాత్రం నాకు చాలా ఆనందంగా అనిపించింది. అలాగే ఇక్కడ ఇంకొక కొన్ని పాయింట్స్ ఏంటంటే, యాక్చువల్గా 16 కోట్లు కావాలన్నారు కదా, 9 కోట్లే అంటే జగదీష్ తను ఎవరో బాగా తిరిగి మరీ కలెక్ట్ చేశాడు. తన రీల్స్ కొంతమంది మన వాళ్ళు ఫార్వర్డ్ చేశారు, చూశాను నేను. సో ఇదే నన్ను అడిగారు వాళ్ళు క్వశ్చన్, భయ్యా 16 కోట్లు కదా 9 కోట్లు అంటే ఆ రీల్స్ అన్ని చూశాను. సో తను ఏం చెప్తున్నాడంటే 11 కోట్ల ఇద్దా, 10 కోట్ల ఇద్దా, 4 కోట్ల ఇద్దా, 3 కోట్ల ఇద్దా, ఎంత ఇద్దా అన్నది మనకు ఒక 4 రోజుల్లో తెలిసిద్ది. పాపను అడ్మిట్ చేశారు, వాళ్ళ నాన్నగారు డైరెక్ట్గా చెప్తారు డాక్టర్తో మాట్లాడి అని చెప్పి. సో అదేందో నాకు కూడా అర్థం కాలేదు, టు బీ ఫ్రాంక్ చెప్పాలండి, నాకు అర్థం కాలేదు. అంటే 16 crores కావాలన్నారు కదా, సో ఏం జరిగింది ఏంటి అన్నది నాకు కూడా అర్థం కాలేదు. బట్ అంటే వాళ్ళు ఇంకేం చెప్తున్నారంటే ఎంతైతే అంత ఇద్ది, దాని తర్వాత రెస్ట్ ఆఫ్ ది అమౌంట్ ఇలా ఎవరికైతే కావాలో వాళ్ళకి డొనేట్ చేస్తాం, విత్ ప్రూఫ్స్ పెడతాం, అది అని చెప్పి. సో కొంతమందినైనా మనం ట్రస్ట్ చేయాలి ఈ ప్రాసెస్లో. అందరిని అనుమానిస్తూ ఉంటే అవ్వదు. సో ట్రస్ట్ చేద్దాం, ట్రస్ట్ చేయండి ప్రస్తుతానికి, సరేనా? సో ట్రస్ట్ చేయండి, లెట్స్ సీ ఏం జరిగిద్ది ఏంటి అని చెప్పి. మరి ఇంత ఇద్దన్నప్పుడు అంతెందుకు కలెక్ట్ చేసాము, లేదంటే అంత ఇప్పుడు ఏమైనా మధ్యలో తన హెల్త్ అప్డేట్ ప్రకారం ఏదైనా మారిందా, ఏదైనా ట్రై చేస్తున్నారా, సో అవన్నీ వాళ్ళు చెప్తేనే బాగుంటుంది. ప్రజెంట్ మాత్రం ఎవరైతే నాకు ఈ క్వశ్చన్స్తో మెసేజెస్ వాటిని డిస్కార్డ్ చేద్దాం. లెట్స్ సీ వాళ్ళ ఫాదర్ ఏం చెప్తారు ఏంటి అని చెప్పి, దాని తర్వాత దాని గురించి మాట్లాడుకుందాం. నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఉంది, అదేంటి అంటే ఈ కామెంట్స్ కూడా చూసాను నేను. ఇది కొంచెం బాధాకరంగా మళ్ళీ ఇది కొంచెం డిస్టర్బ్డ్గా అనిపించింది. అంటే ఇంత పెడుతున్నాము, ఏం జరిగిద్ది ఏంటి అని చెప్పేసి. ఇప్పుడు వరకు సేవ్ పునర్విక, ఇప్పటి నుంచి లెట్స్ ప్రే ఫర్ పునర్విక. లెట్స్ ప్రే, మంచిగా ఆలోచిద్దాం, ఇది సక్సెస్ఫుల్ అవుతుంది, అవ్వాలి, అయిదిరుతుంది. మనం ఇంతమంది మంచి మనసుతో మీరు అందరూ ఇంత డొనేట్ చేసినప్పుడు, ఇంత తిరిగినప్పుడు అవ్వకుండా ఎందుకు ఉంటుంది? అవుతుంది, అవ్వాలని కోరుకుందాం. ఇంకా నెగిటివ్ థాట్స్ ఎవరికైతే ఉన్నాయో అన్నీ తీసేయండి. అసలు మనం దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. లెట్స్ ట్రస్ట్ ద డాక్టర్స్, ఆ ట్రీట్మెంట్ చూద్దాం ఏం జరిగిద్ది ఏంటి అని చెప్పి. బట్ నేను అనుకున్నాను 3 పాయింట్లు కన్వే చేద్దాం అని చెప్పి. నా ఫస్ట్ పాయింటే నాకు చాలా బాధగా అనిపించింది. గవర్నమెంట్ సపోర్ట్ చేసింది అంటే, గవర్నమెంట్ సపోర్ట్ వచ్చింది అంటే నేను చాలా ఎక్కువ ఊహించుకున్నానా, లేదంటే అంతేనా ఇంకా మన గవర్నమెంట్ అన్నది? లేదు, నేను ఎక్కువ ఊహించుకోవట్లేదు. ఇలా ఉండాలి ఖచ్చితంగా గవర్నమెంట్ అంటే. రాజకీయ నాయకులు ఈ అసెంబ్లీ సమావేశాల్లో వాటితో బిజీగా ఉంటే వాళ్ళ కింద ఉన్న ఎవరైతే ఆ పేషీలో ఉంటారో, లేదంటే వాళ్ళ పిఏలు ఉంటారో, లేదంటే వాళ్ళ టీం మెంబర్స్ ఉంటారో, వీళ్ళని గైడ్ చేయాలి ఖచ్చితంగా. ఇది జరుగుతుందండి, ఇలా ఉంది, మీరు అలా రియాక్ట్ అవ్వాలి, నెక్స్ట్ మనం ఇలాంటి కాకుండా ఉండాలంటే ఇలాంటివి చెయ్యాలి, ఇలాంటిదో ప్రాసెస్ ఎస్టాబ్లిష్ చేయాలి, లేదంటే దీనికి ఇలా ఫండ్ పెట్టాలి సపరేట్గా అని చెప్పి. సరేనా? సో ఇది కొంతమంది సినిమా యాక్టర్లు రియాక్ట్ అవ్వాల్సింది అది కోరుకుంటున్నారు, కానీ
సినిమా యాక్టర్లకు మీరు గవర్నమెంట్కి చెప్పిన ప్రాబ్లం ఏదైతే ఉందో అది సినిమా యాక్టర్లకు వర్తిస్తుంది. ఎలా అంటే ఇప్పుడు ఏదైనా తుఫాన్ ఏదైనా జరిగింది అనుకోండి, వాళ్ళు డొనేట్ చేస్తారు. ఎందుకంటే ఇది వన్స్ ఇన్ బ్లూ మూన్ జరిగింది. ఇలాంటివి ఏంటంటే రెగ్యులర్గా ఉంటాయి. ఇప్పుడు ఎవరైనా ఒక హీరో ముందుకు వచ్చి ఈ పాపకి స్పాన్సర్ చేశారనుకోండి, అందరూ నెక్స్ట్ ఆ హీరోని ట్యాగ్ చేస్తూ ఉంటారు. ఇండివిజువల్ పర్సన్ అయిపోతాడు. ఒక పర్సన్ ఎంతమంది చేయగలరు చెప్పండి? చేయలేడు. ఎంత సినిమా హీరోలైనా ఎవరైనా సరే వాళ్ళు ఒక్కళ్ళు చేయగలరు కానీ చేయలేరు. సో అందుకోసం చెప్పి వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ అన్నది మనం కోరుకోవడం కొంచెం తప్పు అవుతుంది. ఎందుకంటే వాళ్ళకి అది ప్రెషర్ అవుతుంది. తర్వాత అందరూ కలిసి మళ్ళీ ఇప్పుడు సపోజ్ రామ్ చరణ్, ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు డొనేట్ చేస్తే ఇప్పుడు వాళ్ళనే మనం ట్యాగ్ చేస్తూ ఉన్నాం అనుకోండి, వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. ఏంటి వీళ్ళు ఇవ్వట్లేదు అని చెప్పి మళ్ళీ వాళ్ళ మీద నెగిటివిటీ క్రియేట్ అవుతుంది. సో గవర్నమెంట్ ఈజ్ ద రైట్ చాయిస్ అండ్ యాక్చువల్గా రైట్ టార్గెట్ అని, కానీ రైట్ పీపుల్ వాళ్ళే చేయాలి. సినిమా యాక్టర్లు ఏంటి తుఫాను ఎన్ని వచ్చినప్పుడు వాళ్ళు డొనేషన్స్ చేయగలరు, వాళ్ళు కాంట్రిబ్యూట్ చేయాలి, అప్పుడు చేయగలరు. వాళ్ళు ఇండివిజువల్గా చేస్తే ఏమవుతుందంటే ప్రతి దానికి అక్కడికే వెళ్తారు, ప్రతి ఒక్కరు అక్కడికే డైవర్ట్ అవుతుంది. సోను సూద్ గారి కేసులు నేను గమనించాను. ప్రతి చిన్నదానికి వెళ్ళిపోతూ ఉంటారు, అలా ఉంటుంది. సో గవర్నమెంట్ మర్చిపోయి మనం మనుషులను నమ్ముకోవాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. కరెంట్ పోయింది. సో చలో, నాకు అనుకున్నది నేను చెప్పాలని ఎప్పుడు బలంగా నమ్ముతాను. సో నేను అనుకున్నది నేను చెప్పాలి. ఆ లైక్స్ వస్తాయా, డిస్లైక్స్ వస్తాయా, అన్సబ్స్క్రైబ్ చేసుకుంటారా, అది సెకండరీ. బట్ నేను అనుకున్నది చెప్పగలిగాను. ఈ ఛానల్, ఈ ఫేస్, ఈ మైక్, ఈ ఫోన్ ఉన్నంత వరకు నేను చెప్పగలిగాను. అది నాకు ప్రైమరీ. సో మీ ఒపీనియన్స్ని కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆనంద్ న్యూస్.